నెల 14న వైసీపీలోకి కాపు నేత ముద్రగడ పద్మనాభం అధికారికంగా మీడియా సమక్షంలోనే ప్రకటించారు ఈ విషయాన్ని. ముద్రగడ ఈ నెల 14న నేను నా కుమారుడు వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ముద్రగడ నేను ఎలాంటి షరతు పెట్టలేదు, మళ్లీ జగనే సీఎం కావాలి అని ఆకాంక్షించారు. ఆయన ఎన్నికల్లో సీఎం జగన్ కోసం ప్రచారం చేస్తానన్నారు. జగన్ మళ్లీ సీఎం అయ్యాక పదవిస్తే తీసుకుంటానన్నారు ముద్రగడ. ఈ నెల 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో పార్టీలో చేరుతాను. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకుండాను సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. అయ్యా నేను సేవ చేస్తానండి. మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీరు ఇవ్వాలంటే ఇద్దరు కానీ